అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఒకవేళ ఈ డ్రామా ముందు పార్ట్స్ చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూసేయండి. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, కానీ వీడియో ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్, ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేసుకుందాం. హీరోయిన్ ఇంకా యాన్ ఇంటికి వెళ్తారు. మరోవైపు మన హీరో చాసియోన్ ఆడే గేమ్ని చూస్తూ ఉంటాడు. చూసి దాని మీద ఒక పెద్ద డేటా క్రియేట్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ హీరో ఇంకా హీరోయిన్ టెన్నిస్ నేషనల్ టీమ్ సెలెక్షన్స్ కండక్ట్ చేసే టెస్ట్ దగ్గరికి వెళ్తారు. అప్పుడే హీరోయిన్ అక్కడి నుంచి నుంటే హీరో తననే చూస్తూ తన వైపే వస్తాడు. ఇది చూసిన హీరోయిన్ కూడా తననే చూస్తూ ఉండిపోతుంది. ఆ తర్వాత హీరో అడుగుతాడు, ఏంటి నువ్వు నాకు పడిపోయావా అని. అంటే ఎవరో అందగాళ్ళ నటిస్తున్నట్టు నడుస్తున్నారని ఆలోచిస్తున్నాను అని హీరోయిన్ హీరోతో అంటుంది. దానికి హీరో అంటాడు, నేను కూల్గా నటించట్లేదు, నేనే కూల్ గాయ్, అర్థమవుతుందా అని హీరో అంటాడు. ఇదంతా వినలేక మన హీరోయిన్ లోపలికి వెళ్ళిపోతుంది. లోపల గుక్ సార్తో మాట్లాడుతూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నేషనల్ టీమ్ కోచ్గా నేను నా బాధ్యతలన్నీ నిర్వహిస్తాను అని అంటాడు. దానికి ఆ సార్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే హీరో ఎంట్రీ ఇస్తాడు. ఇది చూసిన హీరో, నువ్వేంట్రా ఇక్కడ, నువ్వు రావట్లేదన్నావు కదా అని హీరో గుక్తో అంటాడు. గుక్ అప్పుడే సార్కి ఇంట్రడ్యూస్ చేస్తాడు హీరోని. ఇతను గున్, ఏజెన్సీ గున్ అనే ఏజెన్సీకి సీఈఓ. మన చాసియన్ కూడా ఇతని ఏజెన్సీ నుంచే అని గుక్ బయటికి వెళ్ళిపోతాడు. అప్పుడు హీరో తనని తను ఇంట్రడ్యూస్ చేస్తాడు. గుక్ బయటకు వచ్చి చూడగానే హీరోయిన్ అక్కడ కనబడుతుంది. తను కాదులే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు హీరోయిన్ ఇక్కడ చాసియాన్ని చీర్ చేయడానికి వస్తుంది. అప్పుడే లీషన్ అక్కడికి వెళ్తూ ఉండగా తనని అడుగుతుంది, ఎందుకు నిన్న లంచ్కి నువ్వు రాలేదు. దానికి లీషన్ చూసి చూడనట్టు వెళ్ళిపోతాడు ఇగ్నోర్ చేసి. ఇక్కడ చాసియాన్ వాళ్ళ మదర్ ఏమో చాసియాన్కి ఒక సూట్ ఇస్తుంది. అది వేసుకుని ఆడితే నువ్వే గెలుస్తావు అని చాసియాన్కి చెప్తుంది. కానీ చాసియాన్కి ఇవంతా ఇంట్రెస్టే లేదు. మన హీరో వస్తాడేమో అని చాసియాన్ వెయిట్ చేస్తుంది. అప్పుడే ఒక స్టాఫ్ వచ్చి తనకి ఇన్ఫామ్ చేస్తారు, మీరు 10 నిమిషాల్లో అక్కడ ఉండాలి అని. ఇక్కడ చాసియోన్ చాలా టెన్స్డ్గా, చాలా భయపడుతూ ఉంటుంది. తను రిలాక్స్ అవుదాం అనుకుంటుంది. అప్పుడు బయటికి వస్తుంది, కానీ కళ్ళు తిరిగి అక్కడికక్కడే కింద పడిపోతుంది. ఇది చూసిన అందరూ చాలా కంగారు పడతారు. తనని అంబులెన్స్లో ఎక్కించుకొని హాస్పిటల్ వైపు తీసుకెళ్తూ ఉంటారు. అదే అంబులెన్స్లో మన హీరోయిన్ కూడా ఎక్కుతుంది చాసియోన్తో పాటు. అప్పుడు చాసియోన్తో అంటుంది, ఇంకా మనమే ఉన్నాం, ఇంకా నువ్వు లేవచ్చు, నటించింది చాలు అని అంటుంది. దానికి చాసియోన్ కూడా లేస్తుంది. నాకు నిజంగా కళ్ళు తిరిగినాయి అప్పుడు అని అంటుంది. అప్పుడు హీరోయిన్ అంటుంది, అందరూ అంటారు కదా నువ్వు చేయగలుగుతావు, నువ్వు చేయగలుగుతావు అని, నువ్వు చేయక్కర్లేదు అని అంటుంది. దానికి చాసియోన్కి ఫుల్ కోపం వస్తుంది. ఇప్పుడు నా గురించి తప్పుగా మాట్లాడుతున్నావా, నేను నిన్ను చూడట్లేదని అని అంటుంది చాసియాన్. కానీ హీరోయిన్ అంటుంది, నువ్వేదైనా అందరు నిన్ను చెయ్యాలి అని అంటారు కదా, పర్లేదు, మనం ఒకసారి పర్ఫెక్ట్ కాకపోయినా పర్లేదు, ఒకసారి చిందరవందరగా అయిపోయినా పర్లేదు, ఈరోజు నువ్వు మంచిగా ఆడకపోయినా పర్లేదు, నువ్వు అక్కడ దాకా ట్రై చేసావు చూడు రీచ్ అవ్వడానికి, అది చాలా ఎక్కువ, నువ్వు ఎంతవరకు చేయగలుగుతావో అంతవరకే చెయ్యి, ఇంకా నువ్వు చేయకపోయినా పర్లేదు, అయినా అందరికీ నా పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అని చాసియాన్ హీరోయిన్తో అంటుంది. దానికి హీరోయిన్ అంటుంది, వాళ్ళందరికీ వాళ్ళ సొంత జీవితాలు కూడా ఉన్నాయి, కానీ ఒక్కటి గుర్తుంచుకో, నీ ఎక్స్పెక్టేషన్స్కి నువ్వు డిసప్పాయింట్ అవ్వకుండా ఉంటే చాలు. ఒకవేళ నేను ఈరోజు మంచిగా చేయలేదనుకో, ఎవరు సైన్ చేయాలనుకుంటారు నాతో కాంట్రాక్ట్ అని అంటే, అప్పుడు హీరో అంటాడు, హే క్యూటీ, నేనున్నాను కదా అని అంటే, నువ్వెప్పుడు, నువ్వు ఇలా ఏంటి అని అంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు నాకు చెప్పు అంటే వాళ్ళందరూ కలిసి టెస్ట్ జరిగే చోటకి వెళ్తారు. అప్పుడు చాసియాన్ కూడా ఫుల్ కాన్ఫిడెన్స్తో టెస్ట్ని కొట్టడానికి వెళ్తుంది. హీరోయిన్ కూడా చాసియాన్కి ఫుల్ ధైర్యం చెప్తారు. అప్పుడు హీరోయిన్ హీరోతో అంటుంది, అంటే నువ్వు రాత్రి అంతా కూర్చొని డేటా అంతా తయారు చేసావా, మరి నాకెందుకు చెప్పలేదు అని అంటే, అప్పుడు హీరోయిన్తో అంటాడు, తనకున్న స్కిల్స్కి తను నేషనల్ టీంలో ఎప్పటికీ సెలెక్ట్ అవ్వలేదు, అందుకే నేను ఆ సార్తో మాట్లాడాను డబుల్స్ ఆడుతుంది అని, ఎందుకంటే చాసియాన్ స్పెషాలిటీయే వాలీబాల్ కాబట్టి. ఇంకా నేను ఆ సార్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ రిపోర్ట్ ఇంకా అనాలిసిస్ చూపించాను,
మరి ఇప్పటికిప్పుడు డబుల్స్ ఆడే ప్లేయర్ ఎవరు అని అంటే మన లీషన్ ఉన్నాడు కదా, లీషన్ని కూడా పెట్టేశాను అని ఇదంతా మన హీరోయిన్కి చెప్తాడు. వాళ్ళిద్దరికీ ఏదో ఒకటి తక్కువైనా వాళ్ళిద్దరూ బాగా ఆడతారు, వాళ్ళకి ఒక బెస్ట్ కాంబినేషన్ అని హీరోయిన్తో చెప్తారు. వాళ్ళిద్దరూ బయటకు వచ్చి ఒక చోట కూర్చుని ఇదంతా మాట్లాడుకుంటున్నారనమాట. ఇంక ఇదంతా ప్లేయర్స్ కుదిలేయడం మంచిది అని హీరోయిన్తో అంటాడు. ఇప్పుడు మన ఇద్దరి ఉద్యోగాలు చాసియాన్ మీద డిపెండ్ అయి ఉన్నాయి అని హీరోయిన్ హీరోతో అంటుంది. దానికి హీరో కూడా ఒప్పుకుంటాడు. అప్పుడు హీరోయిన్ తన బ్యాగ్లో ఉన్న విష్ బ్రాస్లెట్స్ని తీస్తుంది. నువ్వు నన్ను చిన్నపిల్లవి అని మాత్రం అనకూడదు, ఎందుకంటే నువ్వు అలా చెప్తే నీకు బ్యాడ్ లక్ వస్తుంది ఇప్పుడు అని హీరోయిన్ హీరోతో అంటుంది. దానికి హీరో అంటాడు, నువ్వు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు ఇప్పుడు, నువ్వు ఇదంతా తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదు అని హీరోయిన్ హీరోతో అంటుంది. కానీ డిజైన్ మాత్రం బాగుంది అని హీరోయిన్తో అంటాడు. హీరోయిన్ హీరో చేయి పట్టుకొని ఆ బ్రాస్లెట్ హీరో చేయికి పెడుతుంది. నేను అన్నాను కదా కదలొద్దని అని అంటే అప్పుడే హీరోకి ఫోన్ వస్తుంది. తను నువ్వు కదలకు నేను తీసిస్తాను అని ఫోన్ తీసివ్వడానికి ట్రై చేస్తుంది. కానీ అది అప్పుడే కట్ అయిపోతుంది. అప్పుడే తన పాకెట్లో ఫోన్ ఛార్జర్ రిసిప్ట్ని చూస్తుంది. అయితే నువ్వే ఆ ఛార్జర్ తెచ్చావన్నమాట, నాకు ఆ రిసిప్ట్ నా జాబ్ పక్కా అని నాకు తెలుసు అని ఆ రిసిప్ట్ని లాక్కోవడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ రిసిప్ట్ని లాక్కుంటూ తను చాలా దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు హీరో అంటాడు, నువ్వు నా దగ్గరకు వచ్చేస్తున్నావు చూడు, లేదంటే నేను నీ ప్రేమలో పడిపోతాను అని అంటే ఆ తర్వాత హీరోయిన్ కొంచెం దూరం జరిగిపోతుంది. ఇది చూసిన హీరో అంటాడు, అయితే నువ్వు దీనికి భయపడతావు అన్నమాట. ఆ తర్వాత హీరో కామ్ అయిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ దాన్ని ఎలాగైనా లాక్కోవడానికి ట్రై చేస్తుంది. కానీ వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ అయిపోతారు. అప్పుడే హీరోకి ఫోన్ వస్తుంది. ఆ తర్వాత తను రియలైజ్ అయ్యి వాళ్ళిద్దరూ దూరంగా జరిగిపోతారు. ఆ తర్వాత హీరో ఫోన్ ఎత్తి అది ఎవరో కాదు చాసియాన్ ఫోన్ చేస్తుంది. అప్పుడు హీరో అంటాడు, నువ్వెలా ఆడావు, బాగానే ఆడావా. ఇదంతా వినడానికి మన హీరోయిన్ కూడా తన చెవు ఫోన్కి దగ్గరగా పెట్టేస్తుంది. ఆ తర్వాత చాసియాన్ ఉంటుంది, చాలా బాగా ఆడాను. అదంతా విని వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత నా గురించి అడుగు అని హీరోయిన్ అడుగుతుంది. ఆ తర్వాత హీరో అంటాడు, అయితే చాసియాన్ టీమ్ డాక్టర్ని ఓకే అంటావా, పెట్టమంటావా, ఇట్స్ ఓకే, ఒకవేళ నువ్వు వద్దంటే తీసేద్దాం అని అంటే ఆ తర్వాత అక్కడ చాసియాన్ ఉంటుంది, మీ ఇష్టం అని అంటుంది. కానీ ఇదంతా మన హీరోయిన్కి చెప్పడు. ఆ తర్వాత ఫోన్ పెట్టేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ అంటుంది, అయితే ఏమనింది, నన్ను ఉంచమనిందా, తీసేయమనిందా అని అంటే నాకు అస్సలు తెలీదు, తను ఏం చెప్పిందో చెప్పు, అందులో తెలియడం ఏముంది అని అంటే హీరో అంటాడు, నాకు నిజంగా తెలీదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరోయిన్ కూడా హీరో వెనకాలే ఫాలో అవుతుంది. నెక్స్ట్ సీన్లో ఇక్కడ లీషన్ ఇంకా గుక్ మాట్లాడుకుంటూ ఉంటారు. గుక్ లీషన్ని అడుగుతాడు, నువ్వు అసలు డబుల్సే ఆడవు కదా, అయినా నువ్వు ఇంత తొందరగా నీ మనసు మార్చేసుకున్నావు ఎందుకని, ఇంతకీ ఎవరి కోసం మార్చుకున్నావేంటి, చాసియాన్ కోసమా లేదంటే మీ అన్నయ్య కోసమా అని గుక్ లీషన్ని అడుగుతాడు. అప్పుడు సడన్గా వాళ్ళిద్దరూ హీరోయిన్ని చూస్తారు. తిను ఆ డాక్టర్ కదూ, గున్తో పాటు హాస్పిటల్లో ఉంటుంది. అక్కడ మరోవైపు హీరోయిన్ నిజంగా నువ్వు నాకు చెప్పాలనుకోవట్లేదా అని హీరోని అడుగుతుంది. చూడు మనమిద్దరం బెట్ పెట్టుకున్నాం, నేను బెట్కి గెలిచాను కదా, సరే ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళు, రేపు నీకు లేట్ అవుతుంది అనుకుంటా అని అంటే దానికి హీరోయిన్ అంటుంది, అంటే దానికి హీరో అంటాడు, ఎందుకంటే రేపు నుంచి నువ్వు వర్క్ స్టార్ట్ చేస్తావు కదా అంటే హీరోయిన్ షాక్ అయ్యి, ఏంటి నేను నిజంగా గెలిచానా, అయితే ప్లేయర్ చాసియాన్ ఒప్పుకుందన్నమాట. దానికి హీరో అంటాడు, ఇదంతా తన వల్లే, అనవసరంగా ఒప్పుకోవాల్సి వస్తుంది, ఇంకా మన లిటిల్ క్యూటీకి అసలు తెలియని కూడా తెలీదు ఎవరు మంచి వ్యక్తో ఎవరు చెడ్డ వ్యక్తో అని. అయినా హీరోయిన్ హీరోకి థ్యాంక్ యూ చెప్తుంది. ఇదంతా చూసి ఇప్పుడు వాడు చాలా బాగా నవ్వుతున్నాడు కదా, ఇదంతా ఆ డాక్టర్ వల్లే కదా అని గుక్ లీషన్తో అంటాడు. కానీ లీషన్ బాధతో తను ఫిజిషియన్, అతని టీమ్ డాక్టర్, ఇంకా అతని ఫస్ట్ లవ్ అని అంటే గుక్ సడన్గా రియలైజ్ అయ్యి, ఏంటి తన ఫస్ట్ లవ్వా అని కొంచెం షాకింగ్గా అంటాడు. ఇక్కడ నెక్స్ట్ సీన్లో చాసియాన్ ఇంకా హీరో
వాళ్ళ మదర్కి కంగ్రాచులేషన్స్ చెప్తారు. తను సెలెక్ట్ అయ్యిందని తన ఏజెన్సీ వైపు నుంచి కంగ్రాట్స్ చెప్తాడు. వాళ్ళ మదర్ని పర్మిషన్ అడుగుతాడు. నేను చాసియాన్ని మీటింగ్కి తీసుకెళ్ళాలి కోచ్తో అంటే దానికి చాసియాన్ మదర్ కూడా ఒప్పుకుంటారు. ఇది చూసిన సీఈఓ హాంగ్ మాత్రం షాక్లో ఉంటారు. ఏంటి, మీరు అలా ఎలా ఒప్పుకుంటారు? మీరు నాకు మాట ఇచ్చారు కదా మేడం అని అంటే ఆ చాసియాన్ మదర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దానికి సీఈఓ హాంగ్కి చాలా కోపం వచ్చి, నువ్వు ఈ ఒక్క ప్లేయర్ని ఉంచుకో, నాకు ఇంకా చాలా ప్లేయర్స్ ఉన్నారు, ఇదంతా మంచిగా జరిగేటట్టు చూసుకో చాసియాన్తో. దానికి హీరో ఇంకా చాసియాన్ అంటారు, ఎక్కడో కాలిన వాసన వస్తుంది, ఎక్కడి నుంచి? నీ నుంచే అని సీఈఓ హాంగ్ వైపు చూపిస్తారు. అది చూసిన సీఈఓ హాంగ్కి చాలా కోపం వస్తుంది. ఆ తర్వాత హీరో ఇంకా చాసియాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు ఒక హోటల్కి చేరుకుంటారు. ఇది హీరోకి రీయూనియన్ ఇన్విటేషన్ వచ్చిన హోటలే ఇది. హీరో చాసియాన్తో పాటు లోపలికి వెళ్తాడు. కానీ హీరోకి ముందే ఇక్కడికి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఆబ్వియస్లీ అతను ముందే వచ్చాడు ఇక్కడికి, అంతా ఒకసారి గుర్తు వస్తున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు అటువైపు నుంచి గుక్ పరిగెట్టుకుంటూ వచ్చి, అసలు ఏమైందో తెలుసా, ఎవరైతే ట్రాన్స్లేటర్ ఉన్నారో అతను రానన్నాడు. దానికి హీరో అంటాడు, ఎందుకు? అప్పుడు గుక్ అంటాడు, ఆ కోచ్తో డీల్ చేయడం చాలా కష్టమని అతను రానన్నాడు. అయితే అసోసియేషన్ ఏమంది? ఒక ట్రాన్స్లేటర్ కోసం వెతకమన్నారు. అయితే గుక్ చాలా కోపంగా, వాళ్ళకైనా బుర్రుండక్కర్లేదు, ఇంత రాత్రి పూట ఎవడొస్తాడు ట్రాన్స్లేట్ చేయడానికి అని చాలా కోపంగా ట్రై చేస్తూనే ఉంటాడు. ఈ తర్వాత చాసియాన్ కూడా లోపలికి వెళ్ళిపోతుంది. ఆ రూమ్లో కోచ్ ఉన్న రూమ్లోకి. హీరో గుక్ని అడుగుతాడు, అతను ఇంగ్లీష్ మాట్లాడలేడా? నేను ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతాను అంటే గుక్ అంటాడు, అతను ఇటాలియన్ లాంగ్వేజ్లో మాట్లాడతాడు అంటే దానికి హీరో కూడా ఇటాలియనా అని ఇద్దరు వెతకడానికి ట్రై చేస్తూ ఉంటారు. మరోవైపు ఇక్కడ హీరోయిన్ ఇంకా యాన్ ఇద్దరు కూర్చొని డ్రింక్ చేస్తూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ యాన్తో అంటుంది, ఈ విష్ బ్రాస్లెట్ వల్ల నా విషెస్ అన్నీ తొందరగా పూర్తయిపోయేటట్టే ఉన్నాయి, చాలా థ్యాంక్స్ అని అంటుంది. ఆ తర్వాత తను తన బ్యాగ్లో ఉన్న బ్రాస్లెట్స్ని యాన్కి ఇస్తుంది. యాన్ ఒక బ్రాస్లెట్ని ట్రై చేసుకొని నిజంగా నేను వెతుకుతున్న వ్యక్తి దొరకాలి అని విష్ కోరుకుంటుంది. ఇది విన్న హీరోయిన్, ఇంతకీ నువ్వు వెతుకుతున్న ఆ వ్యక్తి ఎవరు అని అడుగుతుంది. దానికి యాన్ చెప్పే లోపల హీరోయిన్కి ఒక ఫోన్ వస్తుంది. ఈ ఫోన్ ఎవరితో కాదు, చాసియాన్ది. హీరోయిన్ చాసియాన్కి కంగ్రాట్స్ చెప్తుంది. నువ్వు ఇప్పుడు ఒక నేషనల్ టీం మెంబర్ అయిపోయావు, కంగ్రాట్స్ అని అంటే ఇక్కడ చాసియాన్ అంటుంది, నేను ఇక్కడ ఒక్కదాన్నే కూర్చున్నాను, ఎవరైతే ఇంటర్ప్రిటర్ వస్తున్నాడో అతను కూడా రాకుండా వెళ్ళిపోయాడు, కోచ్ ఇంకా హీరో అదే పనిలో ఉన్నారు, ఇంకా ఈ టైంకి దొరుకుతారంటం కూడా కష్టమే అని ఇక్కడ చాసియాన్ అంతా మన హీరోయిన్కి చెప్తుంది. హీరోయిన్ అంటుంది, ఏ లాంగ్వేజ్ అన్నావు నువ్వు? ఇటాలియన్ అని చాసియాన్ అంటుంది. దాంతో హీరోయిన్ చాసియాన్ని కంగారు పడద్దు అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది. ఇక్కడ మరోవైపు హీరో లగేజ్ తీసుకొస్తూ ఉంటాడు. కానీ అదే బేస్మెంట్లో అతనికి ఇంతకు ముందే వచ్చినట్టు ఒక్కసారిగా అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. అప్పుడే ఇక్కడ హోటల్ బయట ఒక కార్ ఆగుతుంది. ఆ కార్ నుంచి మన హీరోయిన్ ఇంకా యాన్ దిగుతారు. మన గుక్ కూడా బయటే ఉంటాడు. ఇంతకీ ఎవరు వచ్చారా అని చూస్తూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ తన దగ్గరికి వచ్చి అడుగుతుంది, మీకు ఒక ఇంటర్ప్రిటర్ కావాలన్నారు కదా, ఐ మీన్ ట్రాన్స్లేటర్, తినే తను అని యాన్ని చూపిస్తుంది. ఆ తర్వాత ఇక్కడ యాన్ కొంచెం భయపడుతూనే ఉంటుంది. అసలు నేను పుట్టిన కాడి నుంచి ఒక్క పని కూడా చేయలేదు, నువ్వు చేయగలుగుతావు యాన్, నీ ప్రొనౌన్సియేషన్ చూడు ఎంత బాగుంటుందో. దానికి యాన్ కూడా కొంచెం కాన్ఫిడెన్స్ తెచ్చుకుని, వాళ్ళకు రోజుకు చెప్పున పే చేస్తారా అంటే దానికి హీరోయిన్ కూడా అవును అంటుంది. అయితే నా కష్టార్జితం నేను సంపాదించడానికి వెళ్తున్నాను అని హ్యాపీగా లోపలికి వెళ్తుంది. కానీ గుక్ హీరోయిన్ని అక్కడే ఆపి, నీతో ఒక నిమిషం మాట్లాడాలి అని అంటాడు. టైం చాలా తక్కువగా ఉంది, నేను చెప్తాను అని గుక్ మొదలు పెడతాడు. నువ్వు గున్ చుట్టూ ఇంక ఉండకు అని గుక్ హీరోయిన్తో అంటాడు. ఇది విన్న హీరోయిన్, ఏంటి అని అంటే ఆ తర్వాత గుక్ అంటాడు, మీకు తెలుసు ఎంత డిఫికల్ట్గా తను బయటికి పడ్డాడో అని, మీకు బాగా తెలుసు ఆ రియూనియన్ తర్వాత అతను ఎందుకు ఆ నదిలో దూకాడో అని.
ఎందుకంటే నేను మీకు చెప్పాను. అదంతా అతని ఫస్ట్ లవ్ వల్లే అతను దూకాడు అని. నువ్వు అందుకోసమే వరీ అవుతున్నావా? ఎక్కడ నేను తన పక్కనుంటే తనకన్నీ గుర్తుకొచ్చేస్తాయని అని హీరోయిన్ గుక్తో అంటుంది. ఒకవేళ అలాంటిదే అయితే నేను తన పక్క నుండి అలాంటి మెమరీస్ అతనికి గుర్తు రాకుండా నేను చేయగలుగుతాను అని హీరోయిన్ గుక్తో అంటుంది. ఇప్పుడు మీరు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అని గుక్ హీరోయిన్తో అంటాడు. మీరు తన పక్కన ఉండడానికి వీల్లేదు. ఇదంతా మీ ముగ్గురికి కష్టమే అని గుక్ హీరోయిన్తో అంటాడు. దానికి హీరోయిన్ అంటుంది, ముగ్గురా? గున్, నువ్వు, ఇంకా లీషన్ అని గుక్ హీరోయిన్తో అంటాడు. ఆ తర్వాత గుక్ ఒక్కసారిగా మొత్తం గుర్తు చేస్తాడు. ఎందుకంటే నువ్వే అతని ఫస్ట్ లవ్ కాబట్టి నువ్వు లీషన్తో ఉన్నావని అతను చూసి నదిలో దూకేశాడు. ఇదంతా నువ్వు మర్చిపోయావా అన్నట్టుగా అంతా హీరోయిన్కి గుర్తు చేస్తాడు. మీరు టీమ్ డాక్టర్గా ఇంకా ఇన్ఛార్జ్ డాక్టర్గా మానేయండి, అతని దగ్గర ఉండకండి, అతన్ని వదిలేయండి అని మీరు ఇద్దరు బ్రదర్స్ మధ్యలోకి అనవసరంగా వస్తున్నారు. అప్పుడే లీషన్ అక్కడికి వస్తాడు. నువ్వేమంటున్నావు? నాకు డాక్టర్కి రిలేషన్షిప్ ఉంది అని అంటున్నావా అని లీషన్ గుక్ని అడుగుతాడు. దానికి గుక్ అంటాడు, అయితే మరి మీరిద్దరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? నువ్వు ఇప్పుడు ఇదంతా ఒప్పుకోవట్లేదా అని గుక్ లీషన్తో అంటాడు. గుక్ లీషన్కి ఆ యాక్సిడెంట్ రోజు, ఆ రీయూనియన్ రోజు నువ్వు ఇదంతా మర్చిపోయావా అని గుర్తు చేయడానికి ట్రై చేస్తాడు. ఇక్కడ మరోవైపు హీరోకి అంతా గుర్తుకొస్తున్నట్టే ఉంది కానీ గుర్తుకు రావట్లేదు. అంటే చూసినట్టు అనిపిస్తుంది అదంతా. అప్పుడే ఒక మెమరీ అతనికి గుర్తుకొస్తుంది. అతను అటు సైడ్ ఆ పిల్లర్కి ఆనుకుని ఏడ్చినట్టుగా గుర్తుకొస్తుంది. అయితే ఇది నా కల కాదనమాట, అయితే నేను ఇక్కడికి వచ్చాను అని హీరో తన మెమరీని గుర్తు చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే హీరోకి తన హ్యాండ్ పెయిన్ అయినట్టుగా అనిపిస్తుంది. ఆ తర్వాత అతనికి సీన్ అంతా గుర్తుకొస్తున్నట్టుగానే అనిపిస్తుంది. అతను పరిగెట్టినట్టు అక్కడ కార్ దగ్గర ఆగి ఎవరినో చూస్తాడు. ఆ తర్వాత అటువైపే హీరో కూడా వెళ్ళి చూస్తాడు. కానీ అక్కడ అతనికి గుర్తుకొస్తున్న టైంలోనే సడన్గా అతని హెడ్లో మొత్తం పెయిన్ వచ్చేసి అతను అక్కడికే ఆగిపోతాడు. ఇక్కడ గుక్ లీషన్తో అంటాడు, నువ్వు ఆ రోజు తన ఫస్ట్ లవ్తో ఉన్నావని అతను చూశాడు అని లీషన్తో అంటాడు. ఇక్కడ హీరోకి భయంకరమైన తలనొప్పి వస్తుంది. అయినా కానీ అతను అవేమీ పట్టించుకోకుండా అతను కోచ్ ఉన్న రూమ్లోకి వెళ్తాడు. ఆ తర్వాత ఇదంతా విన్న లీషన్కి అర్థమైపోతుంది హీరోయిన్ హీరో ఫస్ట్ లవ్ కాదని. ఎందుకంటే ఆ రోజు లీషన్ ఉన్నది యాన్తో కాబట్టి. అయితే నా అన్నయ్య ఫస్ట్ లవ్ ఎవరు అంటే అని ఆలోచిస్తూ ఉండగానే ఇక్కడ సీన్ కట్ అవుతుంది. ఇక్కడ మన యాన్ ఆ హాల్లోకి ఎంట్రీ ఇస్తుంది. అప్పుడే హీరో కూడా ఆ రూమ్లోకి ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఒకరినొకరు కలుసుకుంటారు. యాన్ హీరోతో అంటుంది, మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది అని. దానికి హీరో కూడా మిమ్మల్ని కూడా అని హ్యాండ్ షేక్ ఇచ్చుకుంటారు. ఇక్కడ మరోవైపు గుక్ లీషన్ కాలర్ పట్టుకుంటాడు. అసలు నువ్వు ఏం చేసావో నీకు అర్థమవుతుందా? నువ్వు కావాలనే నీ అన్నయ్య ఫస్ట్ లవ్ని కలిసి నువ్వు ఇదంతా ప్లాన్ చేసావు కదూ అని ఒక్కటి గట్టిగా పంచ్ చేస్తాడు లీషన్ ఫేస్ మీద. ఆ తర్వాత లీషన్కి కొంచెం కట్ వచ్చి అతని లిప్స్ మీద రక్తం కారుతుంది. నీకు ఇంత కూడా సారీ ఫీలింగ్ లేదు కదా అని గుక్ లీషన్తో అంటాడు. దానికి లీషన్ కూడా, నేనెందుకు సారీ ఫీల్ అవ్వాలి? మేము ఎలాంటి రొమాంటిక్ రిలేషన్షిప్లో లేమప్పుడు. నేను పార్కింగ్ లాట్లో ఉన్నానంతే. మా అన్నయ్య మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాడు ఇదంతా అని లీషన్ గుక్తో అంటాడు. నువ్వే చెప్పు, ఆ టైంలో నాకు తెలుసా మా అన్నయ్య ఫస్ట్ లవ్ ఎవరో అని? మా అన్నయ్య అంటే నీకు ఇంత ఇష్టం కాబట్టే నువ్వు నా కాలర్ పట్టుకున్నావని నాకు అర్థమైంది. కానీ నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు నేను ఎవరితో ఉంటున్నానో ఏం చేస్తూ ఉంటున్నానో, అర్థమైందా అని అంటే గుక్ దానికి సరే అయితే మరి మీరు ఇక్కడి నుంచి కలుసుకోకూడదు మీరిద్దరూ అని గుక్ లీషన్ని ఇంకా హీరోయిన్ని అంటాడు. మీ ఇద్దరిని చూస్తే వాడి బ్యాడ్ మెమరీస్ అన్నీ గుర్తుకు రావచ్చేమో అని గుక్ భయపడుతూ అంటాడు. కానీ అప్పుడు లీషన్ అంటాడు, నేను తన ఫస్ట్ లవ్ రిలేషన్షిప్లో ఉన్నాననే కదా అతను రివర్లో దూకేశాడు. ఒకవేళ తన బ్యాడ్ మెమరీసే గుర్తుకొస్తున్నాయంటే తన ఫస్ట్ లవ్ని టీమ్ డాక్టర్గా చేయడు కదా. ఇప్పుడు నాతో ఎలా బిహేవ్ చేస్తున్నాడో అలా అయితే బిహేవ్ చేసేవాడు కాదు కదా ఒకవేళ అన్ని మెమరీస్ గుర్తుకొచ్చేస్తున్నాయంటే.
నువ్వు అనవసరంగా దీన్ని పెద్దది చేస్తున్నావు. నేనే ఎక్కువ భయపడాలి. ఎందుకంటే తన మెమరీస్ గుర్తుకొచ్చేస్తున్నాయంటే. మాట్లాడుతున్నప్పుడు మాటలు జాగ్రత్తగా రాని అని లీషన్ గుక్కి వార్నింగ్ ఇస్తాడు. ఇక్కడ మరోవైపు కోచ్ చాలా కోపంగా ఉంటాడు. ఇంకా ఎందుకు లీషన్ రాలేదు అని చాలా కోపంగా ఇటాలియన్ లాంగ్వేజ్లో అంటాడు. దానికి తను ట్రాన్స్లేట్ చేసి లీషన్ ఎక్కడో చెప్పండి, ఎవరికైనా తెలుసా అని వాళ్ళందరూ కొరియన్ లాంగ్వేజ్లోనే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతకీ తనేమంటుంది అని కోచ్ చాసియోన్ అన్న దాని గురించి మాట్లాడుతుంది. దానికి ఇక్కడ మన యాన్ వాళ్ళు మాట్లాడేది కవర్ చేయడానికి కొరియాలో ఫేమస్ ఒక కాఫీ ఉంది. అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు వాళ్ళ సొంతంగానే కాఫీ చేసుకుంటారంట. అదే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆ కాఫీ డెల్గోనో కాఫీ, దాన్ని ఎలా చేయాలో మీకు చూపిస్తాను అని అతనికి చేసి చూపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి అని ఆ కోచ్కి ఇస్తుంది. ఆ కోచ్ కూడా కొద్దిసేపు వాళ్ళ మాటల్లో పడిపోయి దాన్ని ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడు యాన్ హీరోతో అంటుంది, మీరు వెళ్ళి లీషిన్ని వెతకండి అని అంటుంది. దానికి హీరో కూడా సరే థ్యాంక్స్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరి మీకేమనిపిస్తుంది? కోచ్తో మీటింగ్కి లీషిన్ వస్తాడనా? మరి హీరోయినే హీరో ఫస్ట్ లవ్వా లేదా కాదా? యానే ఫస్ట్ లవ్ అంటారా? లీషిన్ లవ్ సక్సెస్ అవుతుందా లేదా? ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.